ఎగ్లెస్ కేకు బేకరీ స్టైల్‌లో ఈజీగా ఎలా చేయాలో క్లియర్‌గా ఎక్స్‌ప్లెయిన్ చేస్తాను. ఈ వీడియో అయితే సేవ్ చేసుకోండి అండ్ వీడియోనైతే ఎండ్ వరకు చూడండి. ఇది కొంచెం లెంతీ వీడియో. స్కిప్ అయితే అస్సలకే చేయొద్దు. సో, ఫస్ట్ అయితే కర్డ్ అయితే యాడ్ చేశాను. సో, మెజర్‌మెంట్స్ అయితే నేను అన్నీ డిస్క్రిప్షన్‌లో మెన్షన్ చేస్తున్నాను. మీకు ఎవరికైనా కావాలంటే స్క్రీన్‌షాట్ తీసుకోండి. సో, కర్డ్ వేసిన తర్వాత షుగర్ అయితే వేస్తున్నాను. షుగర్‌ని కూడా ఒక్కసారిగా కాకుండా 2-3 బ్యాచెస్‌లో వేసి మిక్స్ చేస్తున్నాను. అవి మిక్స్ అయిన తర్వాత ఆయిల్ అయితే వేస్తున్నాను. ఆయిల్ వేసిన తర్వాత బాగా మిక్స్ చేయాలి. అందరూ కామన్‌గా చేసే మిస్టేక్ ఏంటంటే ఆయిల్ వేసిన తర్వాత సరిగ్గా విస్క్ అయితే చేయరు. అలా చేయకపోతే వచ్చే ప్రాబ్లమ్స్ ఏంటి అంటే కేక్ డోమ్ అనేది కింద ఆయిలీగా ఉంటుంది. సో, బాగా మిక్స్ చేయండి. మిక్స్ చేసిన తర్వాత కొంచెం థిక్‌గా ఒక టెక్స్చర్ అయితే వస్తుంది. అప్పుడు మనం ఏదైతే ఫ్లేవర్ చేస్తున్నామో నేనైతే చాక్లెట్ కేక్ చేస్తున్నాను కాబట్టి చాక్లెట్ ఎసెన్స్ అయితే వేసాను. దెన్ దాని తర్వాత మిల్క్ అయితే యాడ్ చేశాను. అది కూడా మొత్తం మిల్క్ అయితే కాదు. నేను ఒక 50-60% మిల్క్ అయితే యాడ్ చేశాను. రిమైనింగ్ మనం డ్రై ఇంగ్రీడియెంట్స్ యాడ్ చేసిన తర్వాత కన్సిస్టెన్సీని బట్టి మిల్క్ అయితే యాడ్ చేసుకుంటూ వెళ్ళాలి. డ్రై ఇంగ్రీడియెంట్స్ ఇందులో మైదా, కోకో పౌడరు, కార్న్ ఫ్లోర్ అండ్ మిల్క్ పౌడరు అండ్ అలాగే బేకింగ్ పౌడర్, బేకింగ్ సోడా ఇవైతే యాడ్ చేస్తున్నాను. మిల్క్ పౌడర్ యాడ్ చేయడం వల్ల కేక్ ఫ్లేవర్ అనేది చాలా బాగుంటుంది. మీరు వెనిలా కేక్ చేసినా ఆరెల్స్ చాక్లెట్ కేక్ చేసినా ఏది చేసినా కూడా మిల్క్ పౌడర్ అయితే యాడ్ చేయండి. అండ్ కార్న్ ఫ్లోర్ యూజ్ చేయడం వల్ల మనకి బేకరీలో ఎంతైతే సాఫ్ట్గా వస్తుందో అంతే సాఫ్ట్ టెక్స్చర్ అయితే ఇస్తుంది. పించ్ ఆఫ్ సాల్ట్ కూడా యాడ్ చేసుకోండి. యాడ్ చేసిన తర్వాత అన్నిటిని బాగా జల్లించి పెట్టుకోండి. కుదిరితే 2-3 సార్లు జల్లించండి. దానివల్ల కేక్ టెక్స్చర్ చాలా బాగుంటుంది. మనం వెట్ ఇంగ్రీడియంట్స్ రెడీ చేసి పెట్టుకున్నామో దాంట్లో ఈ డ్రై ఇంగ్రీడియంట్స్ని 2-3 బ్యాచెస్లో యాడ్ చేసుకోండి. ఎగ్ కేక్కి ఎగ్లెస్ కేక్కి డిఫరెన్స్ ఏంటంటే ఎగ్ కేక్ మనం డైరెక్ట్గా బీటా యూస్ చేసి చేసేస్తాము. సో, ఫోమీ టెక్స్చర్ అయితే వస్తుంది. బట్ ఎగ్లెస్ కేక్ ఏంటంటే మనం ఎక్కువగా విస్క్ అయితే చేయకూడదు. ఎక్కువ విక్స్ చేస్తే ఏమవుతుందంటే క్రమ్స్ కానీ అలా ఎక్కువగా వచ్చేస్తూ ఉంటాయి. సో, చాలా స్లోగా అయితే విస్క్ చేసుకోండి. లాస్ట్లో నేను కాఫీ డికాషన్ అయితే యాడ్ చేస్తున్నాను. సో, కాఫీ డికాషన్ అంటే ఏదో ఎక్కువైతే కాదు, ఓన్లీ 2 స్పూన్సే. మన దగ్గర రెగ్యులర్గా ఏమో టెట్రా ప్యాకెట్స్ ఉంటాయి కదా, బ్రూ కానీ అలాగా కాంటినెంటల్ వాట్ ఎవర్ ఇట్స్ మీకు ఏది అవైలబుల్గా ఉంటే అదైతే తీసుకోండి. ₹1 ప్యాకెట్ స్మాల్ ప్యాకెట్ తీసుకొని దాంట్లో 2 స్పూన్స్ ఆఫ్ వాటర్ వేసేసి బాగా మిక్స్ చేసిన తర్వాత దాన్ని అయితే యాడ్ చేయండి. సో, కాఫీ డికాషన్ యాడ్ చేయడం వల్ల ఫ్లేవర్ అనేది చాలా బాగుంటుంది. అండ్ ఫైనల్లీ మనం యాడ్ చేసేది వెనిగర్. వెనిగర్ అయితే కంపల్సరీ యాడ్ చేయాలి. సో, వెనిగర్ ఎందుకు యాడ్ చేస్తాము అంటే ఎగ్ కేక్‌కి మనకి ఫోమీ టెక్స్చర్ అయితే వస్తుంది. బట్ ఎగ్లెస్ కేక్ అలా కాదు. సో, వెనిగర్ యూజ్ చేయడం వల్ల ఆ ఫోమీ టెక్స్చర్ అయితే వస్తుంది. అది కూడా వెనిగర్ ఎక్కువ యూజ్ చేయకూడదు. ఓన్లీ 1 స్పూన్ వెనిగర్ మాత్రమే యూజ్ చేయాలి. ఫ్లేవర్ వెనిగర్స్ అయితే అస్సలు తీసుకోవద్దు. ఓన్లీ వైట్ వెనిగర్ తీసుకోండి. 1 స్పూన్ వెనిగర్ యూజ్ చేయండి. అండ్ వెనిగర్ వేసిన తర్వాత 5-10 సెకండ్స్ మాత్రమే విస్క్ చేయాలి. ఎక్కువ విస్క్ కూడా చేయకూడదు. నెక్స్ట్ అయితే బ్యాటర్ మొత్తం కేక్ టిన్‌లో అయితే వేస్తున్నాను. ఇదైతే 500-600 గ్రామ్స్ వెయిట్ అయితే వస్తుంది. ఈ వెయిట్‌తో మనం ఒక 1 కేజీ కేక్ అయితే రెడీ చేసుకోవచ్చు. ఇప్పుడు ఓవెన్ ఆర్ ఓటీజీ మీ దగ్గర ఏదైతే అవైలబిలిటీ ఉందో దాని టెంపరేచర్ వచ్చేసరికి మాక్సిమం ఎగ్లెస్ కేక్‌కి 155 ఆర్ ఎల్స్ 160, 165 దగ్గర మాత్రమే ఎగ్లెస్ అనేది ఓవెన్ టెంపరేచర్ పెట్టుకోవాలి. 180 డిగ్రీస్‌లో కూడా బేక్ చేయొచ్చు అంటే మీకు కింద లేయర్ మొత్తం మాడిపోతుంది. సో, మోస్ట్లీ 165 డిగ్రీస్ దగ్గర 40-45 మినిట్స్ బేక్ చేయండి. అది కూడా మిడిల్ ర్యాక్‌లో ప్లేస్ చేయండి. బోత్ రాడ్స్ ఆన్ చేసుకోండి కంపల్సరీ. దానివల్ల ఏంటంటే ఈవెన్‌గా బేక్ అవుతుంది. అనీవెన్‌గా బేక్ అవ్వకుండా. కేక్ రెడీ అయిన తర్వాత వెంటనే డీమౌల్డ్ చేయొద్దు. మినిమం 3 ఆర్ 4 అవర్స్ అయితే కేక్‌కి రెస్ట్ ఇచ్చేయండి. దాని తర్వాత కేక్‌ని స్లైసెస్‌గా కట్ చేయండి. చాలా బాగుంటుంది. నేను చేసిన కేక్ అయితే చూడండి. కేక్ అయితే చాలా బాగుంది. స్పాంజ్ టేస్ట్ కూడా ఎంత బాగుందో. సో, నెక్స్ట్ వీడియోలో నేను దీనికి సోకింగ్ ఎలా చేయాలి అండ్ అలాగే క్రమ్ కోట్ ఎలా చేయాలి, ఫినిషింగ్ ఎలా చేయాలి, వెయిట్‌ని ఎలా చెక్ చేసుకోవాలి, ప్లస్ అలాగే దీని ప్రైస్ ఎలా పెట్టాలి అనేది నేను క్లియర్‌గా చూపిస్తాను. ఇదైతే కస్టమర్‌కి చేసిన కేక్ అయితే కాదు, ఇంట్లో కోసం చేశాను. మా పిల్లలకి చాలా డేస్ అయిపోతుంది కేక్స్ పెట్టి అని. ఇలాంటి మరిన్ని వీడియోస్ కోసం ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.